జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాత పాస్పోర్ట్ ఉందో ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత డిప్లొమాట్ పాస్పోర్ట్ అనుకుంటా అది రద్దు అయింది. అయితే జనరల్ పాస్పోర్ట్ మీద జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళొచ్చు. దానికోసం సిబిఐ కోర్టు కూడా అనుమతించింది జనరల్ పాస్పోర్ట్ ఇవ్వడానికి. అయితే విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఏం చేసిందంటే జగన్మోహన్ రెడ్డికి ఏడాది పాటు పాస్పోర్ట్ పునరుద్ధరిస్తాం, దానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరయ్యి 20,000 రూపాయల స్వయ పూచీకత్తు సమర్పించాలని చెప్పి కోర్టు ఆదేశించింది. ఏది విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు. జగన్మోహన్ రెడ్డికి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు రావడానికి ఇష్టం లేదు. అంటే బహుశా సరే నిన్న మొన్నటి వరకు ఏం చెప్పాడు, కేసులకి ఎందుకు హాజరవట్లేదయ్యా జగన్మోహన్ రెడ్డి అంటే నేను ముఖ్యమంత్రిని కాబట్టి వెళ్తే నాకు రోజుకు 30 లక్షలు ఖర్చు అవుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను కోర్టుకు వెళ్ళట్లేదని గతంలో చెప్పాడు. సిబిఐ కేసులకు ప్రతి శుక్రవారం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళాలి. ఎందుకు వెళ్తలేదంటే దానికి చెప్పిన రీజన్ అది. మొత్తం మీద ముఖ్యమంత్రి హోదాలో ఒక్కసారి మాత్రమే కోర్టుకు వెళ్ళాడు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి కోర్టుకే వెళ్ళలేదు. సరే అప్పుడంటే ముఖ్యమంత్రివి ఎలాగో సులుకబులు చెప్పి తప్పించుకున్నావు. ఇప్పుడు నీకు పని పాట లేదు కదా, ఎలాగ పక్క రాష్ట్రంలోనే పడుకుంటున్నావు కదా. నీకు ఇచ్చింది 11 సీట్లు, ఇంకా నీకు ఇచ్చిందే 11 సీట్లు, ఇంకా నీకు పనే ఉంటుంది. నువ్వు ఆల్రెడీ ఫోన్ ఏమన్నా రాష్ట్రంలో ఉద్ధరించేస్తున్నావా, అంత బిజీగా ఉన్నావా, ప్రజల పక్షాన్ని ఏమన్నా పోరాడుతున్నావా, ప్రజలకి ఏమైనా సహాయ సహకారాలు చేస్తున్నావా అంటే పక్క రాష్ట్రం ప్యాలెస్లోకి వెళ్ళి పడుకున్నావు. మరి కోర్టుకు వెళ్ళడానికి ఏంటి నొప్పు? జగన్మోహన్ రెడ్డి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్ళడానికి నామోషిగా ఫీల్ అవుతున్నాడు. ఒకవేళ కోర్టుకు వెళితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, తెలుగుదేశం పార్టీ జనసేన ట్రోల్ చేస్తాయి, వాళ్ళ నాయకులు నన్ను ట్రోల్ చేస్తాడు కోర్టుకు వెళ్ళాడని, కాబట్టి నేను కోర్టుకు వెళ్ళను అని ఏం చేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఏమని? ప్రజాప్రతినిధుల కోర్టుకి షరతులు విధించే అధికారం లేదు, అసలు నన్నే కోర్టుకు రమ్మంటారా, నన్ను స్వయంగా వచ్చి 20,000 పూచీకత్తు ఇమ్మంటారా, అసలు ఆ కోర్టుకి ఏం అధికారం ఉంది నా మీద షరతులు విధించడానికి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వెళ్ళాడు. ఎందుకు నీకు అంత నామోషి అని నేను అడుగుతున్నా. నీకు పాస్పోర్ట్ కావాలి కదా, నువ్వు విదేశాలకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యావు కదా, వెళ్తే ఏమన్నా నీకేమన్నా ఉన్నది కరిగిపోద్దా? నువ్వు 16 నెలలు జైల్లో ఉండొచ్చావు కదా, నువ్వేమన్నా ప్రతివత శిరోమణి 16 నెలలు జైల్లో ఉండొచ్చావు కదా, ఆల్రెడీ అవినీతి అక్రమాస్తుల కేసు నీకు అలవాటే కదా, అది నిజమాబద్ధం అనేది తర్వాత మాట్లాడుకుందాం, అలవాటే కదా. నువ్వు కోర్టుకు వెళ్ళి రావడానికి మహా అయితే అరగంట సమయం, నువ్వు కోర్టుకు వెళ్ళి కనపడి వెనక్కి తిరిగి రావడానికి మొత్తం 10 నిమిషాలు కూడా పట్టదు కోర్టు లోపల. నువ్వు స్వయంగా కోర్టు ఏమని ఆదేశించింది, స్వయంగా హాజరయ్యి స్వయ పూచీకత్తు అంటే నీ పేరు మీద ఎవరో పూచీకత్తు కాకుండా నువ్వే 20,000 రూపాయలు స్వయంగా పూచీకత్తు కోర్టుకు కనపడి సమర్పించు, నీకు పాస్పోర్ట్ పునరుద్ధరిస్తారు, నువ్వు విదేశాలకు వెళ్ళు అని చెప్పింది కదా, అందులో తప్పు లేదు కదా. అదిగో అసలు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకి ఏం అర్హత ఉంది? నన్ను కోర్టుకు హాజరమ్మంటారా, నా మీదే ఆంక్షలు విధిస్తారా అని చెప్పి నన్ను 20,000 కట్టమంటారా? నువ్వేనా పెద్ద తోపా తురుమా? ఎందుకు కట్టకూడదు? ఎందుకు కోర్టుకు వెళ్ళవు? నువ్వు వారం కోర్టుకు వెళ్ళే బ్రతికే కదా మంది, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళేవాళ్ళం కదా. నువ్వు ఏళ్ల తరబడి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళలేదు, ఇప్పుడంటే ముఖ్యమంత్రి అయ్యాక తప్పించుకు తిరిగావనుకో, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పోయాక కూడా నువ్వు కోర్టుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు నాకైతే అర్థం కావట్లేదు. కానీ తప్పించి తిరిగావు కదా, సుప్రీంకోర్టు కూడా అడిగింది కదా, అసలు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని మినహాయింపులు ఇచ్చారని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టే ప్రశ్నించింది కదా. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళడానికి నామోషి, అందుకని ఏం చేశాడు, కోర్టుకే పంగనామం పెట్టాడు. చూడండి, కోర్టుకు రావడానికి జగన్కి నామోషి, ఇబ్బంది పేరిట షరతులు సవరించాలన్నారు, ఎన్ఓసి జారీకి షరతులు విధించే అధికారం ఉంది, పరువు నష్టం కేసు వివరాలు ఆయనకు తెలుసు, పాస్పోర్ట్ వాద్యాన్ని కొట్టివేయండి, పీపీ వాదనలు వినిపించిన జగన్ తరపు న్యాయవాది. తీర్పు అయితే రేపటికైతే తీర్పునైతే వాయిదా వేయడం జరిగింది. కోర్టు మొత్తం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టుకైతే విధించింది. వాస్తవానికి ఏంటంటే వీళ్ళు అనేది ప్రత్యేక కోర్టుకి అంత అధికారం లేదు, విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకి షరతులు విధించే అధికారం లేదని జగన్ తరపున చెప్తుంటే, లేదు ఆ కోర్టుకి షరతులు విధించే అధికారం ఉందని చెప్పి పీపీ తరపు అయితే వాదనలు వినిపించడం జరిగింది. విజయవాడ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విధించిన షరతులు సహేతుకమైనవేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అవి చట్ట నిబంధనలకు లోబడే ఉన్నాయన్నారు. ఈ మేరకు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్ఓసి జారీకి షరతులు విధించే అధికారం ప్రత్యేక కోర్టుకు ఉందన్నారు. ఈ ఉత్తర్వులో జోక్యం చేసుకోవద్దని హైకోర్టుకు విన్నవించారు. సిబిఐ కోర్టు ముందున్నటువంటి కేసులు, ప్రత్యేక కోర్టు ముందున్న కేసులు రెండు వేరువేరని, రెండింటినీ పోల్చి చూడటానికి వీల్లేదని చెప్పారు. పిటిషనర్కు అసౌకర్యంగా ఉందనే కారణంతో కోర్టు ఉత్తర్వులు సవరించరాదని కోరారు. పూచీకత్తు సమర్పించే విషయంలో కోర్టుకు వచ్చేందుకు జగన్ నామోషిగా భావిస్తున్నారని, విజయవాడ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టేందుకు పిటిషనర్ ప్రయత్నిస్తున్నారన్నారు. పరువు నష్టం కేసుపై
కోర్టు స్టే విధించలేదన్నారు. సీనియర్ న్యాయవాది కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని. పరువు నష్టం కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు జగన్కు తాజాగా సామాన్లు కూడా జారీ చేసిందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. వాస్తవానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే పరువు నష్టానికి సంబంధించినటువంటి ఈ కేసు ఉందో దీనికి ఎన్ఓసి కావాలి. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఎన్ఓసి కావాలి, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. ఈ ఎన్ఓసి గన ఈ ప్రజాప్రతినిధుల కోర్టు ఇవ్వాలి అంటే, షరతులు లేకుండా ఎన్ఓసి ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డిని రమ్మంటాం, 20,000 రూపాయలు పూచీకత్తు కట్టమనటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి హాజరవడానికి జగన్మోహన్ రెడ్డికి అసలు ఇదే లేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి నేను రాను, అసలు ఆ కోర్టుకి అధికారమే లేదని చెప్పి చెప్పడం జరిగింది. వాస్తవానికి ప్రత్యేక కోర్టు ముందున్నటువంటి కేసులు వేరు, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు వేరు, రెండు కూడా వేరు. అలాగే పరువు నష్టం కేసులో ఎక్కడా కూడా కోర్టులు స్టే ఇవ్వలేదు. ఆల్రెడీ అవి నడుస్తూనే ఉన్నాయి కాబట్టి స్టేలు కూడా ఇవ్వలేదు. ఇదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే హైకోర్టు దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. మరి హైకోర్టు ఏమనుకుంటుందనేది మనకైతే తెలియదు. రేపు దీనికి సంబంధించి రేపు సాయంత్రానికైతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పరిధి ప్రజాప్రతినిధుల కోర్టుకు ఉందని చెప్తుందా, లేదని చెప్తుందా, లేదా జగన్మోహన్ రెడ్డిని కింది కోర్టు చెప్పినట్టుగా వెళ్ళి మీరు హాజరయ్యి 20,000 రూపాయలు స్వయ పూచీకత్తు ఇచ్చి ఎన్ఓసి తీసుకోమని చెప్తుందా ఏంటనేది చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి వాదనల పట్ల ఇప్పుడు న్యాయశాఖలో కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అరే వచ్చి 20,000 కట్టి నువ్వు వెళ్ళయ్యా అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత నామూషి? ఇప్పుడు కోర్టు ఏమన్నా ససేమిరే జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం కుదరదు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉండాలి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడవచ్చు. ఎందుకంటే తన పర్యటన అడ్డుకుంటున్నారని ఒక భయం జగన్మోహన్ రెడ్డికి ఉండొచ్చు. అక్కడ అలాగ అనలేదు కదా. ఏమన్నారు, నువ్వు కోర్టుకి హాజరవు, స్వయంగా హాజరయ్యి 20,000 రూపాయలు నీ చేత్తో కోర్టుకి సమర్పించి నువ్వు వెళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వెళ్ళి 20,000 రూపాయలు సమర్పించడానికి ఒప్పుకోడు. 20,000 సమస్య కాదు, కోర్టుకి వెళ్ళడం అనేది సమస్య. షేమ్గా ఫీల్ అవుతున్నాడు, నామూషిగా ఫీల్ అవుతున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎప్పుడు కోర్టు మోహన్ చూడనట్టు, జైలు మోహన్ చూడనట్టు, కేసుల మోహన్ ఎరగనట్టు. ఇప్పుడు సాధారణంగా ఎప్పుడు జైలుకి వెళ్ళిన వ్యక్తిని, కోర్టుకి వెళ్ళిన వ్యక్తినో సడన్గా కోర్టుకి రమ్మంటే ఆయన కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే నా జీవితంలో ఎప్పుడు నేను కోర్టు మోహన్ చూడలేదు, పోలీస్ స్టేషన్ మోహన్ చూడలేదు, ఈ రోజు ఏంటి నన్ను కోర్టుకు రమ్మంటున్నారని కొంత ఇబ్బంది పడుండొచ్చు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జీవితమే జైలు జీవితం కదా. 16 నెలలు జైల్లో ఉన్నావు, గత 10 ఏళ్ళ నుంచి కేసులు నడుస్తూనే ఉన్నాయి, వందల తరబడి కేసులన్నీ నీ కేసులే కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి నామోషి? వెళ్ళొచ్చు కదా కోర్టుకి. అంటే కేవలం తనను ట్రోల్ చేస్తారని తాను పక్క రాష్ట్రానికి వెళ్ళి పడుకోవటానికి ఉన్నటువంటి శ్రద్ధ, పక్క రాష్ట్రానికి పారిపోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ, పక్కనే ఉన్నటువంటి విజయవాడ కోర్టుకి ఎంత 10 నిమిషాలు జర్నీ. నీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే 10 నిమిషాలు వెళ్తావు, 10 నిమిషాల్లో వచ్చేస్తావు. 20 నిమిషాలు నీకు పట్టే సమయం. 20 నిమిషాలు నువ్వు కేటాయించలేకపోతున్నావే. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఖాళీగా ఏగలు దూరుకుంటున్నావు. మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? పక్క రాష్ట్రం వెళ్ళి పడుకోవడానికి మీద ఉన్న శ్రద్ధ ఎందుకు కోర్టుకు వెళ్ళడానికి లేదు అంటే ఇగో. జగన్మోహన్ రెడ్డికి ఈగో హర్ట్ అవుద్ది. కోర్టుకు వెళితే నన్ను ట్రోల్ చేస్తారు సోషల్ మీడియాలో, లేదా టీడీపీ జనసేన నన్ను విమర్శిస్తాయి, కాబట్టి నేను కోర్టుకు వెళ్ళను. నా కోసం ప్రత్యేక చట్టాలు తయారు చేయండి, ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని తయారు చేయండి, నాకు అనుకూలంగా తీర్పులు ఇవ్వండి. ఇది జగన్మోహన్ రెడ్డి విధానం. సో ఏది ఏమైనా మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి కోర్టుకు వెళ్లకుండా పంగనామం పెట్టడానికి ఈరోజు హైకోర్టుకి అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది రేపటికి తెలిసే అవకాశం ఉంది.